గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డును సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 17వ వార్డు ప్రజల వినతి కొరకు వార్డును పరిశీలిస్తే గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం పాలనలో కేసీఆర్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వార్డులలో నేటికి కూడా అసంపూర్తిగానే సీసీ రోడ్లు ఉన్నాయని, కాలనీ వాసుల కోరిక మేరకు కాలనీలో సీసీ రోడ్లు వేయించడం జరుగుతుందన్నారు. రాబోయే కాలంలో కూడా గజ్వేల్ పట్టణంలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు ఉన్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాబోయే కాలంలో కూడా గజ్వేల్ పట్టణానికి ఎక్కువ నిధులు వచ్చే విధంగా ప్రయత్నం చేసి గజ్వేల్ పట్టణాన్ని అన్ని పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేసే విధంగా తాము ప్రయత్నం చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రజలకు అవసరమైన పనులు చేయక పనికిరాని పనులైన ఆడిటోరియాన్ని నిర్మించి నేటికి కూడా ఆడిటోరియం వాడకలేకపోయిందని, దీనివల్ల కాంట్రాక్టర్లు లబ్ధి పొందారే తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేవన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వార్డులో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పట్టణ అధ్యక్షులు మునగారి రాజు, సిద్దిపేట జిల్లా మైనార్టీ వైస్ చైర్మన్, గజ్వేల్ మున్సిపల్ 17వ వార్డు ఇన్ఛార్జ్ జకీర్ షరీఫ్, జంగయ్య గారి శేఖర్, సమీర్, సాజిద్, నక్కా రాములు గౌడ్, సుభాష్ చంద్రబోస్, గాడిపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఒక 4 నెలల కిందనే ఎస్డిఎఫ్ ఫండ్ కింద ఒక 10 లక్షలు పెట్టినవి. కానీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఉన్న గ్రామస్తులు అంటే ఈ 17వ వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏమంటే, ఇక్కడ అసలు కేసీఆర్ గారు ఇంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నారా అని ఇక్కడ ఈ వార్డుకు వస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఈ వార్డులో ఎక్కడ కూడా సీసీ రోడ్లు కాలి. మరి మేము 10 లక్షలు పెట్టినాము ఇంతకుముందు, ఇప్పుడు ఇంకొక 15 లక్షలు కూడా ఇక్కడ పెడితే కొంచెమన్నా సీసీ రోడ్లు అయితే అని భావిస్తున్నాం. ఆ 15 లక్షలు 25 లక్షలతో 17వ వార్డులో సీసీ రోడ్లు చేస్తూ ఇంకా కూడా వీళ్ళు చెప్తున్నారు ఇక్కడికి వచ్చేటప్పుడు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి వస్తుంటే కూడా అక్కడ స్లాబ్ లేదు అని మోరీ మీద. ఆ స్లాబ్ వేస్తే ఇంకా కూడా వాళ్ళ సౌకర్యాలు పెరుగుతాయి. ఈ విధంగా గజ్వేల్ పట్టణంలో ఎక్కడెక్కడైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడున్న మా రేవంత్ అన్న ఆధ్వర్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రేపు రాబోయే కాలంలో కూడా గజ్వేల్ పట్టణానికి ఇంకా ఎక్కువ ఫండ్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేసి గజ్వేల్ పట్టణాన్ని అన్ని పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేసేగా మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే రేవంత్ అన్న గారికి మేము చెప్పినాం కూడా, పేరుకు కేసీఆర్ గారు ఉండే మీద పూతలు అంటే మీద షో ఆఫ్ పనులే చేసిపోయింది, కానీ ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉన్నాయో అవి చేయలే. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ కేసీఆర్ ఆడిటోరియం కట్టింది, కానీ ఇప్పటికి కూడా అది ఉపయోగంలోకి రాలేదు కాలేజ్లో. ఇటువంటి అవసరం లేని పనులన్నీ కూడా అప్పటిన్న కాంట్రాక్టర్లకు మేలు చేయాలనే ఆలోచనతో, కాంట్రాక్టర్లకు పైసలు తీసుకొని పర్సంటేజ్ తీసుకోవాలనే ఆలోచనతో అప్పుడున్న శాంక్షన్ చేసింది, కానీ అవి కంప్లీట్ చేసి అవి అందుబాటులోకి వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయలేదు. అందుకోసమే ఇప్పుడు ఎస్డిఎఫ్లో కానీ ఇంకా వేరే ఫండ్స్ తీసుకొని వచ్చి గజ్వేల్ పట్టణంలో ఎక్కడైతే మిగిలిపోయిన బస్తీలు ఉన్నాయో, అక్కడ వార్డులు ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.